అవన్నీ కనిపిస్తుంది. చూడండి ఒకసారి 3వ వచనం చూసినట్లయితే, ఇజ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నారు. ఇజ్రాయేలు సంతతికి ఆయన చూపిన ప్రతి ఒక్క కృపని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి. సర్వభూజనులను అంటే ఒక్క దేశం కాదేంటి, సర్వభూజనులు కూడా ఆయనకి ఉత్సాహధ్వని చేయననుంది. ఆర్భాటముతో సంతోషగానము చేయడి, కీర్తనలు పాడి. ఆర్భాటంతో సంతోషగానములు చేస్తూ కీర్తనలు పాడిన దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. చూడండి, ఇంకా కొంత కిందకి వెళ్తే కొన్ని మంచి మాటలు మనం ఇంకా చెప్తున్నారు ఇక్కడ. ఒక్కసారి 6వ వచనం చదవమ్మా. హల్లెలూయా. ఎలాగంటే బూరలతోని కొమ్ముల నాదముతోనే రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయడం అని చెప్తున్నారు. ఎందుకు చేయాలి అంటే దేవుడు వేయించేయబోచున్నాడు కదా. చూడండి, దేవుడు వచ్చే సమయంలో ఎలా ఉంటుందనే విషయాలు చెప్తూ కిందకి ఏం చెప్తున్నారంటే, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక. మనందరికీ తెలుసు కదా, మొత్తం గ్లోబ్ అంతట్లో, భూమండలం అంతట్లో చూస్తే 30% భూమి, 70% నీరు కదా. సముద్రంలో నుంచి ఇంకా దేవుని రాకడ సమయంలో ఏమొస్తుందో మనకి ఇంకా తెలుసా? తెలియదు కదా. అటువంటి సంపూర్ణతతో సముద్రం దాని సంపూర్ణత ఘోషిస్తే ఎలాగుంటుంది? సునామీ వస్తే మనం చూస్తున్నాం కదా కొన్నిసార్లు, ఎలాగుంటుంది? మన వీడియోస్లో చూస్తున్నాం కదా, ఎలాగుంటుంది అది? దానికంటే గొప్పగా దాని సంపూర్ణత ఘోషిస్తుంది. ఎప్పుడు? దేవుడు వస్తున్నప్పుడు కదా. ఇంకా కిందకి చదవండి. దాని నివాసులను కేకలు వేయదురుగా, లోకంలో ఉన్న మన అందరం కూడా కేకలు వేయదాం గాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టిన గాక. ఒకసారి ఈ మాట మనం ఆలోచన చేద్దాం. నిజమే కదా, ఆయన సన్నిధిలో నదులు చప్పట్లు కొడితే ఆలోచిద్దాం మనం ఒకసారి. నదులు శబ్దం అలా చేస్తుంది, పారే నది శబ్దం అలా చేస్తుంది. ఆ నది ఒకసారి చప్పట్లు కొడితే అది ఎంత గొప్పగా ఉంటుంది కదా. ఇంకా కింద చదవండి. కొండలు కూడి ఉత్సాహధ్వని చేయనుగాక. చూడండి, కొండలు నిశ్శబ్దంగా లేకుండా అలా కదులుతున్నాయి అనుకోండి, ఎలాగుంటుంది? ఎంత పెద్ద శబ్దం వస్తుంది. ఆ కొండలు ఉత్సాహధ్వని చేస్తే ఎలాగుంటుంది? ఇప్పుడు మనందరం లేచి ఉన్నపాటిని లేచి నిలబడి గట్టిగా ఆరాధన చేస్తే ఎలాగుంటుంది? అలాంటిది కొండలు చేస్తే అలాగుంటుందండి దేవుడు రాకడే కదా. మనం దానికి సిద్ధపడే వాళ్ళగా ఉండాలి. ఇంకా కిందకి రండి. ఒక మాట ఇంపార్టెంట్ మాట. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమును తీర్పు తీర్చుటకై. చాలమ్మా. చూడండి, భూమికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. మనం సిద్ధపడాలి కదా, మనం సిద్ధపడాలి. ఇప్పుడు ఒక మాట చెప్పాలి. యజమానుడు ఉన్నాడు అనుకోండి, మనందరం పనులను జాగ్రత్తగా చేస్తాం కదా. యజమానుడు లేకపోతే ఎలా పనులు చేస్తాం? ఆయన ఆబ్సెన్స్లో. పాస్టర్ గారు లేరనుకోండి, మనం ఎలాగుంటున్నాం? కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా దేవుడు మాత్రం ఇక్కడ ఉన్నారు. మనం ప్రార్థన చేసుకొని ప్రారంభించాం కదా. ఎందుకంటే మనందరం కొత్త వాళ్ళమే, ఎవరు ఎక్స్పర్ట్స్ కదా. ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉన్నారా? మోస్ట్ స్కిల్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? లేదు. అందరికీ తడబాట్లు ఉంటాయి, అందరూ కంగారు పడతాం కదా. నాకు కూడా టెన్షనే మాట్లాడాలంటే కదా, అందరికీ టెన్షన్ ఉంటుంది. కాకపోతే దేవుడి మీద మనం భయం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని కనిపెడుతున్నాడు. పాస్టర్ గారు ఉన్నారా లేరా అనేది కాదు. ఆయన ఉన్నా లేకపోతే ఇందాక తల్లి చెప్పినట్టు ఆయన మనసు ఇక్కడే ఉంది. ఆయన ఇన్ని మెసేజ్లు పెడతారు, పాస్టర్ గారు మెసేజ్, తమ్ముడు ఇచ్చేయండి, ఇచ్చేయండి అనేసి, ఇదిగో ఇది చెప్పండి అని చెప్పేసి కదా. వాళ్ళ మనసు నిజంగా ఇక్కడ ఉంది కదా. సో వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎక్కడ ఎలాగున్నా సరే దేవుని చిత్త ప్రకారం జరగాల్సింది క్రమంగా జరగాలి అనేసి. ఎందుకు అలా జరుగుతున్న దేవునికి మహిమ. తర్వాత మాటకు చదువుదాం. న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేయుచున్నాడు కదా. న్యాయాన్ని బట్టి, మనం చేసిన న్యాయమును బట్టి మన తీర్పు తీర్చుటకు యెహోవా వేయించేయుచున్నాడు. అంటే దేవుడు వస్తున్నాడు కదా. దావీదు మహారాజు ఎన్నో సంవత్సరాల క్రితమే అతను దేవుడు రాకడ గురించి మెన్షన్ చేశారు ఆయన కదా. దేవుని వాక్యం చెప్తుంది, మన నీతి క్రియలు సైతం ఏంటంటే మురికి గుడ్డల వంటివి కదా. మన నీతి క్రియలు సైతము మురికి గుడ్డల వంటివి. దయచేసి ఇటు వినాలమ్మా. మన నీతి క్రియలు కూడా మురికి గుడ్డల వంటివంట. దేవుని వాక్యం చెప్తుంది, మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికముగా లేని యెడల పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము కదా. మన నీతి ఎలా ఉండాలంట? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికంగా ఉండాలంట. శాస్త్రుల నీతులు వాళ్ళు ఏం చేస్తారు? పరిసయ్యులు ఏం చేస్తారు మనకు తెలుసా? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారు.
ఓకే, దశం భాగం చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ వాళ్ళ హృదయంలో దేవుడు ఉండాలి కదా. అందుకే వాళ్ళ నీతికి మించిన నీతి మనకి ఉండాలంట. అలా లేకపోతే మనం పరలోకంలో ప్రవేశించలేం. ఒక మాట చూపించి మీకు క్లోజ్ చేయాలని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం చేయండి. ప్రకటన 22, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకుని వారు, జాగ్రత్తగా వినాలమ్మ, గైకుని వారు ధన్యులు. ఓకే, చూచిన వాడను, ఓకే, ఓకే. ఇక్కడ నుంచి చదువు, 11 చదువమ్మా. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయనము. జాగ్రత్తగా మనం ఈ మాటని ఆలోచన చేయాల్సి ఉంది కదా. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయనిము, అపవిత్రుడుగా ఉన్నవాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఎలాగ ఉండాలండి? ఇంకా నీతిమంతుడిగానే ఉండాలంట. అంటే మనకు కలిగిన దాన్ని చివరి వరకు గట్టిగా పట్టుకోవాలి. మన అందరికీ స్ఫూర్తినిచ్చే మాట కదా అపోస్తలుడైన పౌలు రాసిన మాట ఏంటి? మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ విధంగా మనం చెప్పగలగాలి ప్రతి ఒక్కరు కదా. ఆ విధంగా చెప్పగలిగితే అది మన యొక్క జీవితానికి ఒక ధన్యత కదా. ఇంకొకసారి కింద నా మాట చదవండి. దాని తర్వాత నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఎందుకు ఉండాలంట? చదవండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. చూడండి, మన నీతి కార్యాలను బట్టి ప్రతి వానికి ఇచ్చుటకు ఆయన దగ్గర జీతం ఉందంట. ఆ జీతాన్ని పట్టుకొని వస్తున్నాడు. ఆర్ యు రెడీగా ఉన్నామా మనం? ఏ విధంగా? మానసికంగా, ఆత్మీయంగా సిద్ధంగా ఉండాలి కదా. ఆయన జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. అందుకే మనం చదివిన మాటలో లాస్ట్ మాట ఏముంది? ఆయన వేయించేయచ్చు. మళ్ళీ ఒకసారి చివరికి వెళ్ళిపోదాం, మన కీర్తన గ్రంథానికి వెళ్ళిపోదాం. 98 లాస్ట్ వచనం. భూమిని తీర్పు తీర్చుటకు యెహోవా వేయించేయచును. అయితే మనం చేయాల్సిన దానికి ముందు పైన వచనం ఏముంది? నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకు. చూడండి, దేవుని కంటే ఒక నీతి ఉంది కదా. దేవుని కంటే ఒక నీతి, దేర్ ఇస్ బెంచ్ మార్క్ కదా. ఆ బెంచ్ మార్క్ తగినట్టుగా దేవుడు చేస్తారు కదా. ఆ బెంచ్ మార్క్ తగినట్టుగా మనం రీచ్ అయ్యే విధంగా మనం మన జీవితం, మన ఆత్మీయ జీవితం ఎల్లప్పుడూ కూడా మనం కట్టుకునే వాళ్ళగా ఉండాలి కదా. మన యజమానుడు ఉన్నా లేకపోయినా మనం ఎల్లప్పుడూ కూడా క్రమశిక్షణ కలిగి దేవునిలో కదా, దేవునిలో క్రమశిక్షణ కలిగి దేవునికి ఇష్టముగా నీతిని మనం ఎల్లప్పుడూ ధరించుకున్న వారమే. ఎందుకంటే దేవుడు నీతిని ప్రేమిస్తారు కదా. అబ్రహాము దేవుడిని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడెను కదా. అట్టి నీతి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడికి మనం ఇష్టలుగా ఉంటాం. దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు మనకి చేస్తారు కదా. మనం ఆ విధంగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా చక్కటి మాటలు చెప్పి దేవుణ్ణి మహిమపరిచిన డేవిడ్ అన్నయ్యకి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. మరి ఒకసారి చప్పట్లు కొట్టి